ఎన్నికల ముందు దళితులు గిరిజనుల కోసం చెప్పిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 12 లక్షల దళిత బంధు, 6 లక్షల ఇళ్ల నిర్మాణ సాయం, అసైన్డ్ భూములకు పట్టాలు, కాంట్రాక్టర్లు 28% రిజర్వేషన్, విద్యాజ్యోతి కింద ఆర్థిక సహాయం వంటి ఎన్నో హామీలు మాయమయ్యాయన్నారు. ఎన్నికల ముందు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మొహం చాటేస్తే ప్రజలు తప్పక గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దళితులకు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఖచ్చితంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అడగాలి. ఇగో మేం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పిండ్రు. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకున్నారు. ఏమన్నారు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు దళిత బంధని, మేం 12 లక్షలు ఇస్తాం అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే సాబ్తో చెప్పించారు. చిన్న చితిక వ్యక్తి కాదు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సాబు చేవెళ్ళకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసి 12 లక్షలు ఇస్తామని చెప్పిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 2 బడ్జెట్లు పెట్టినావు అంటే 40% టైం అడిచిపోయింది. ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయ హస్తం? ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు? 12 లక్షలు కాదు కదా, నాకైతే తెలుసు, మీకు కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అర్థమైపోయింది. 12 రూపాయలు కూడా ఇవ్వడు వీడు, పచ్చి దొంగ. ఇంకొక మాట, 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. 5 లక్షలు కాదు, డబుల్ బెడ్రూము 6 లక్షలు ఇస్తా నేను, మిగతా వాళ్ళకి 5 లక్షలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా, ఏమైంది నీ 6 లక్షల మాట? ఎక్కడ పోయింది? ఖార్గే గారు ఎక్కడున్నారు? రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు? మీరు చెప్పిన కథలేమాయే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పిర్రు. నేను 2 అడుగుతున్నా. ఏమన్నారు ఆ రోజు? అసైన్డ్ భూముల పునరుద్ధరణ, సమాన హక్కులు, పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు. మరి ఇలా భూభారతో భూహారతో మొదలు పెట్టిరు. ఇస్తావా? అసైన్డ్ భూములకు నువ్వు చెప్పినట్టు పట్టాలు ఇస్తావా లేదా చెప్పాలా రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లాగే మీరు చెప్పినారు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. అట్లాగే కాంట్రాక్టులలో కూడా బ్రహ్మాండంగా మరి జనాభా దామాషా ప్రకారం దళితులకు, గిరిజనులకు 18%, అదేవిధంగా 10%, 28% ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా మీకు వాటా కల్పిస్తామని చెప్పిండ్రు. బీసీలకు 42% అన్నారు, ఎస్సీ ఎస్టీలకు 28% వాటా కల్పిస్తామని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీ చేతులలో లేనియేమో ఢిల్లీ దాకా పోయి ఏందో చెప్పినట్టు యాక్టింగ్ చేస్తారు. మరి ఇవన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి కదా. 18% ఇచ్చేది, 10% ఇచ్చేది, 42% ఇచ్చేది బీసీలకు, ఇవన్నీ నీ చేతుల్లో పెట్టుకొని అవి ఎందుకు చేయవు? మరి చెప్తివి కదా, నువ్వే చెప్తివి, మేము అడుగుతలేం.